బ్రేకింగ్ న్యూస్. సిద్దిపేటలో దారుణం జరిగింది. కత్తితో భారీ గొంతు కోసి చంపేశాడు ఓ భర్త. అడ్డుకోపోయిన కూతురుపై రోకలి బండతో దాడి చేశాడు. స్పృహ కోల్పోయాక గొంతులో విషం పోశాడు. తర్వాత భయంతో తాను కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డాడు ఎల్లయ్య. ప్రస్తుతం ఎల్లయ్య కూతురు అర్చనకు చికిత్స కొనసాగుతుంది. అర్చన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. అనుమానంతో తన చిన్నమ్మ శ్రీలతను చంపేశాడంటున్నాడు సురేష్. నిందితుడికి కఠిన శిక్ష పడాలని చెబుతున్నాడు. పథకం ప్రకారమే హత్య చేశాడంటున్న సురేష్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపడం, అదేవిధంగా తర్వాత కూతురు అడ్డు రావడంతో కూతురు పైన కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిపడ్డ అనంతరం తను కూడా ఆత్మహత్య యత్నమైతే చేసుకున్నాడు. ప్రజెంట్ భార్య చనిపోగా కూతురు మాత్రం చికిత్స నిమిత్తమని చెప్పేసి నిమ్స్కి అయితే హైదరాబాద్లో నిమ్స్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అసలు ఏం జరిగింది, శ్రీలతని ఆయన ఎల్లయ్య ఎందుకు చంపాలనుకున్నాడు భర్త, అదేవిధంగా పాప పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాము. బ్రదర్ చెప్పండి, మీరు ఏమవుతారు శ్రీలత గారికి? శ్రీలత వాళ్ళ అక్క కొడుకు నేను. ఓకే. మా చిన్నమ్మ అవుతుంది శ్రీలత. అతను ఏమైందంటే ఇక నైట్ 1 o'clock ఆ టైంలో దాడి చేయడం జరిగింది. అనుమానంతో అట్లా దాడి చేయడంతో స్పాట్లో ఆమె చనిపోవడం జరిగింది. కూతురు అడ్డు పోతే కూతురుని రోకల బండతో కొట్టడంతో ఆమె బ్రెయిన్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. బ్రెయిన్ అంతా డెడ్. ఇప్పుడు సీరియస్ అయినా ఉంది ఆమె. ఇక ఆమె అవుట్ ఆఫ్ 50-50 అన్న రేంజ్లో ఉంది. చెప్పలేము ఇక ఆమె కారు ఎల్లయ్య అన్నట్టయినా కూడా కట్ చేసుకున్నాడు ఈ భయం వల్లనే. ఇప్పుడు ఆయన ఎక్కడ చికిత్స పొందుతున్నాడు? ఆయన సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ పిల్లలు కూడా హాస్టల్లోనే ఉంటారు ఇద్దరు. రేపు హాస్టల్కి పోయేటో వాళ్ళు. నిన్న సండే కాకపోతే వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు. మీరు చెప్పండి, మామూలుగా వీళ్ళు ఏం పని చేస్తుంటారు? ఎల్లయ్య కావచ్చు, అదేవిధంగా శ్రీలత గారు కావచ్చు. ఒడ్డర పని, మట్టి పని చేసుకుంటారు. వాళ్ళు కూలి పని చేసేటోళ్ళే. కాకపోతే భార్య మీద అనుమానం ఎక్కువ ఆయనకు. అదే ఏ విధంగా మంచిగానే ఉండేటోడు, కానీ అనుకోకుండా సడన్గా నైట్ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె 3 గంటల ప్రాంతాన ఆమెను కత్తితోటి వస్తే అది కత్తి అయింది అనేది మనకు తెలియదు. వాళ్ళ కొడుకైన శ్రీలత కొడుకైనా మాకు ఫోన్ చేస్తే మేము సిద్దిపేట చికిత్స నిమిత్తం పాపను తీసుకెళ్ళినాం. పాపను ఆయన ఎల్లయ్యని తీసుకెళ్ళినాం. అప్పటికే శ్రీలత చనిపోయింది. ఇక పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి పాపను బతికించే ప్రయత్నంలో ఇటు తీసుకొచ్చినాం. పాప చాలా సీరియస్ ఉంది. 48 గంటలు ఫస్ట్ అపోలో ఇచ్చినాం. అపోలో ట్రీట్మెంట్ జరిగింది. కొంచెం 48 hours గడిస్తే కానీ డాక్టర్లు ఆమెకు ఏ విధమైన ట్రీట్మెంట్ చెప్పలేమని చెప్పారు. బ్రెయిన్లో బెడ్ క్లాత్ అయింది. అన్న, మామూలుగా అంటే చివరిగా ఈ గొడవల విషయానికి సంబంధించి కావచ్చు, అనుమానం పడుతున్నాడు అని చెప్పేసి కావచ్చు, ఎప్పుడైనా మాట్లాడారా శ్రీలత గారు మీ దగ్గరకు వచ్చి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వచ్చి కానీ? ఏం చెప్తారు? మనకేం చెప్పలేదు ఇలాంటివి. కాకపోతే ఒకసారి ఇట్లా అయిందని చెప్తే మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే ఏమైంది చెప్పు, సరే నీకు ఏమన్నా అంత డౌట్ ఉంటే సరే నీకు వదిలేయి, అట్లా కూడా చెప్పినాం. నీకు డౌట్ ఉంది కదా వదిలేయి అని చెప్పినాం. అట్లా కూడా నీకు అంత ఇబ్బంది ఉంటే వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటారు, 2 పిల్లల్ని చదువుకుంటుంది, ఇచ్చిపెట్టని కూడా చెప్పినాం మేము. కాకపోతే అలా ఏది ఒకటి లేదు. అయితే మొత్తం ఆయన చేయడం, ఈమె మీద రుద్దడం. అంటే ఈమె అడగడం వల్ల నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఈమెనే ఉల్టా బాగా అంచడం. అది ఆమె అడుగుతుంది కాబట్టి ఈమెకు ఉల్టా ఈయన చెప్పడం అంతే చేస్తాడు. అది కవర్ చేసుకోవడం. గట్టి అలాంటి ఏమైనా ఉన్నాయా లేదా తాగుడు అలవాటు కూడా ఉందా? ఏంటి? తాగుడు అలవాటు ఉంది, అలాంటి అలవాటు కూడా ఉంది ఆయనకు. అవన్నీ కూడా కవర్ చేసుకోవడం కోసం ఇలా చేసిండే. ఆమెకు కొట్టి మరి నెక్ కట్ చేసి పాయిజన్ తాగిపించింది పాపకు. అది పాయిజన్ అంటే ఇతను ముందుగానే ప్లాన్ చేసుకొని దాడి చేయాలని అనుకున్నాడా ఏంటి? ఏం చెప్తారు? ముందుగానే తెచ్చి పెట్టుకున్నాడు. ఇదంతా ప్లానింగ్ తోటే చేసిండు ఆయన. ఇదే ముందు అటాక్ ఏం సడన్గా ఏం కాలే. పాయిజన్ తెచ్చుకున్నాడు, ప్లానింగ్ తోటే చేసిండు. దాంట్లో ఏం తెలియదు. ఆమె కూడా స్పాట్లో ఆమె కూడా కొంచెం ఆమె కూడా తాగిపించిండు అన్నాడు చెప్తున్నారు. డైరెక్ట్ ఇప్పుడు ఏం చెప్తారు? ఆయనకి శిక్ష పడాలంటారు? కఠిన శిక్ష పడాలన్న. ఎందుకంటే ఇప్పుడు ఆమె తల్లి బ్రతికిందంతా వీళ్ళ పిల్లల కోసమే బ్రతికింది. అటువంటి పిల్లలనే ఇప్పుడు ఒక కన్న కూర్చొని ఎటువంటి సైకో నా కొడుకైనా చేయాలంటే భయపడతాడు.
అసలు కూతురు మీద చాకుతో కొట్టి రోకల బండతో కొట్టి అన్కాన్షియస్ అయి పడిపోయినాక కూడా మళ్ళీ అది పాయిజన్ బాటిల్ తీసుకొని నోట్లో పోసిందంటే వాడు ఎంత పెద్ద సైకో అనేది తెలుసు. మొత్తానికైతే శ్రీలతని చంపిన అనంతరం పాపని కూడా చంపడానికి అని చెప్పేసి మొదటిగా కత్తితోటి పొడిచి ఆ తర్వాత పాయిజన్ ఇవ్వడం జరిగింది. రోకల్ బండతో కూడా మోదడంతో ఆమె పరిస్థితి ప్రజెంట్ విషమంగా ఉందని చెప్పేసి కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే ఈ సిద్దిపేటకు సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, నిమ్స్ హాస్పిటల్ నుంచి.